అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జచ్చనా తెలుగు న్యూస్. వార్తలు చదవే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కన్వ శాంతివనం సందర్శన. ఈరోజు ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు హరీష్ రావు. ఈరోజు రెండో దశ 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఎన్నికలు. ఈరోజు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పర్యటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కన్వ శాంతివనాన్ని సందర్శించారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లోని పాలు ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హామీల అమలుపై రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు రావాలని ఛాలెంజ్ చేశారు హరీష్ రావు. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదామని ఉద్ఘాటించారు హరీష్ రావు. ఆగస్టు 15వ తేదీలోపు హామీలు అమలు చేస్తే తమ రాజీనామా లేఖ స్పీకర్కు ఇస్తారని, అమలు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి తమ రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వాలని సవాల్ చేశారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా లేఖతో ఆయన అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్థూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. సార్వత్రిక పోరులో రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహించారు. 16 లక్షలకు పైగా సిబ్బందితో పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాస్తవానికి 89 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్లోని బైతులాల్ బీఎస్పీ అభ్యర్థి అటన్ మన్మనంతో అక్కడ ఓటింగ్ను మే 7వ తేదీకి వాయిదా వేశారు. ఈరోజు కేరళలోని అన్ని 20 స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పెద్ద శంకరంపేటలో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. ఇందుకోసం ఇప్పటికే స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ విపక్షాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఈరోజు జిల్లాలోని మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సాయంత్రం జడ్చల్ర నుంచి ప్రారంభం కానుంది. జడ్చల్ర నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్ షో నిర్వహించనున్నారు సీఎం. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్ లో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బాచ చేయనున్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రో రైల్లో పయనించి వినూత్న ప్రచారం చేశారు. ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రో రైల్లో పయనించారు. ఈరోజు మన ఎంపీ కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు మా సుధీర్ రెడ్డి అన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారి ఆయన కోరిక మేరకు ఈరోజు మేమంతా కూడా
ఎల్బీ నగర్లో మెట్రో ట్రైన్ ఎక్కి ఈరోజు కుక్కట్పల్లి వరకు ప్రయాణం చేసింది. దానికి గౌరవ మా సభాధ్యక్షుడు కృష్ణారావు అన్న, మా కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మా సుధీర్ రెడ్డి అన్న, మా వివేకానంద గారు, మా లక్ష్మారెడ్డి గారు, మా దయానందన గారు, మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మహేష్ బాబు అన్న జర అందం తక్కువ ఉంటాడా, నాలుగు అంతకంటే అందం ఉంటాడు. మరి రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా మన 5 పోస్టులున్న మన ప్రజానాయకుడు, మన ప్రెసిడెంట్ శంభుపురం రాజు గారు, మన ఎమ్మెల్సీ మన శంభుపురం రాజు గారు, మిగతా మా తమ్ముళ్ళందరూ కూడా కార్పొరేటర్లు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా సోదరిమణులు, మా అన్నలు, ఈరోజు మన ఎంపీ కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారి ప్రచారంలో భాగంగా మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ నెల 28 నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభతో పాల్గొంటారు. ఈ నెల 28వ ఆదివారం ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో కుప్పకూలడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. 2 లక్షల రుణమాఫీ, పేదల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతులకు 24 గంటల కరెంటు, 6 గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు కేటీఆర్. జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గల్లం ఎత్తింది నేనేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడారు. కరీంనగర్కు ఎంపీగా స్మార్ట్ సిటీ పనుల కోసం ₹1000 కోట్లు అభివృద్ధి పనులను తీసుకొచ్చిన అని పేర్కొన్నారు. హైదరాబాద్ కుకుట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుకుట్పల్లి జాతీయ రహదారిపై ఓ షాప్లో మంటలు ఎగిసిపడ్డాయి. టైర్ పంక్చర్ కూలర్ల విక్రయ దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు పక్కనే అనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని పాలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించుకోవడంతో పూర్తిగా వాహనాలు దగ్గుమన్నాయి. కుకుట్పల్లి జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఊటవుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చూస్తూనే ఉండండి జచ్చన్న తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కన్వశాంతివనం సందర్శన. ఈరోజు ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు హరీష్ రావు. ఈరోజు 2వ దశ 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఎన్నికలు. ఈరోజు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा, हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।